స్నేహితుడు మూవీ నాని గారితో చేశారు. ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మూవీ ఎక్స్పీరియన్స్ చాలా ఫన్ అది. నాని ప్రాక్టీస్ చేసేవాడు, అటు ఇటు తిరుగుతూ ప్రాక్టీస్ చేసేవాడు. నేనేమో ఇలా కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. లో ఏం చేస్తున్నావు అని డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్కడా అని బ్రెయిన్ లో. ఆ సాంగ్ లో ఉన్న ఆ టైంలో మీ ఎక్స్పీరియన్స్ అట్ ది సేమ్ టైం ఒక 2 లైన్స్ పాడండి. ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు ఎక్స్పీరియన్స్ అంటే దానికి కొరియోగ్రాఫర్ ఎవరు లేరు. మామూలుగా కరెక్ట్ గా ఒక స్తంభం చాట్ నుంచి ఇట్లా వచ్చారు. ఇక్కడ నుంచి సడన్ గా ఇంతకు నువ్వెవరు అని రావాలి ఆ టైమింగ్ కి. అది సింగిల్ టేక్ లో వచ్చానమాట. నిన్నే కోరా నిన్నే చేరా నిన్నే కోరా నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరి. సూపర్, చాలా బాగా పాడారు మేము. సో అనుకున్నారు అప్పుడు నాని మంచి ఫేమస్ స్టార్ అయిపోతారని చెప్పి? ఇఫ్ పీపుల్ గ్రోస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, బికమ్ వెరీ బిగ్ హీరో. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో పెద్ద హీరో అయ్యాడంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. మంచిగా సినిమాలు చేస్తూ కాంట్రవర్సీస్ లోకి ఎంటర్ అయ్యి. కాంట్రవర్సీస్ లో నేను ఎప్పుడు ఎంటర్ అవ్వలేదండి. నేనేం మాట్లాడితే జనాలు అది కాంట్రవర్సీ చేస్తాను. సో మరి ఆ తర్వాత ఎందుకు మాకు కనిపించలేదు, ఎందుకు సినిమాలు మీరు చేయలేదండి? చాయిస్ ఆఫ్ సెలక్షన్ కొన్ని నేను రాంగ్ చేసుకున్నా. ఈ సినిమా చేస్తే నాకు 2012లో నాకు రియలైజేషన్ వచ్చిందనమాట. అంతవరకు రియలైజేషన్ రాలేదు. అంటే మన చేతిలో ఒక 4 సినిమాలు ఉంటే ఓ షీఈస్ ద బిజియెస్ట్ హీరోయిన్ అని చెప్పేసి ఇంకో 4 సినిమాలు ఇస్తారట. హీరోయిన్ మీద డిపెండ్ అయ్యి ఏ మార్కెట్ ఉండదు. పొలిటికల్ జర్నీ సో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్తే ఎలా ఉందని చెప్తారు? ఏంటి దాడి? అది మానసిక దాడి అనుకోండి. ఆ టైంలో చాలా అబ్యూజివ్ కామెంట్స్, అబ్యూజివ్ పోస్టులు అన్ని పెడితే లైక్ కమిషనరేట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పార్టీ నాకు సపోర్ట్ చేయలేదు. అప్పుడు మా ఇంట్లో ఇంకా వదిలేసే పాలిటిక్స్ అన్నారు. యాక్చువల్లీ ఏంటి అంటే పదవుల కోసం గనక పార్టీలలో జాయిన్ అయ్యానంటే పదవి ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. పదవుల కోసం పార్టీలో జాయిన్ అవ్వలేదు. సో నా లైఫ్ లో నాకు ఇంకా ఏమన్నా జీవితంలో మిగిలిందంటే నేను చనిపోయే వరకు అట్లీస్ట్ నక్షత్ర ఫౌండేషన్ నుంచి సోషల్ సర్వీస్ చేయాలని నా ఇంటెన్షన్. దాన్నే లార్జ్ స్కేల్లో చేయాలంటే ఏం చేయాలంటే పాలిటిక్స్ లోకి వస్తే ఇంకొంచెం లార్జ్ స్కేల్లో సర్వీస్ చేయొచ్చు కదా అన్న ఒక ఇంటెన్షన్ తో వచ్చాను. ఇప్పుడు నేను కొంతమంది యాక్టర్స్ ఫొటోస్ చూపిస్తాను మీకు నేను. సో మీరు వాళ్ళ గురించి జస్ట్ 1 or 2 words చెప్పండి. షీ ఈస్ వెరీ స్వీట్ అండ్ షీ ఈస్ ద లక్కీయెస్ట్ వన్. యా, టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఐ లవ్ దిస్ గర్ల్. అందులోనే ఇచ్చేసారు కదా న్యాచురల్ స్టార్ అని. ఇవన్నీ కొత్తగా చెప్పేది ఏముంది అంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు చెప్పడం కష్టం. పవర్ స్టార్ ఈజ్ అ పవర్ స్టార్. హీ హాస్ సమ్ పవర్. 100% పవర్ ఉంది. ర్యాపిడ్ ఫైర్ విత్ మాధవీలత గారు. విభక్క మీరు ఫ్రెండ్స్ కదా, ఒకసారి కాల్ చేసి ఏం చెప్తారంటే హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, పోలీసులు పట్టుకున్నారు, ఏమైనా బిజినెస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. బాస్ వాలా, బీ ద బాస్.